మహిళా రిజర్వేషన్ అండ్ డీలిమిటేషన్ బిల్లులకు సంబంధించి ఈరోజు లోక్సభలో జరిగిన చర్చలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు అండ్ కొన్ని చాలా సూటిగానే కామెంట్ చేశారు. మీరు ఈ డీలిమిటేషన్ అన్నది విపక్షాల మీద రాజకీయంగా పైచేయి సాధించాలి అనే ఎత్తుగడతో తీసుకుని వస్తే మేమైతే వాటిని అంగీకరించాం, మేమైతే అటువంటి వాటికి మద్దతు ఇవ్వము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మా స్టాండ్ చాలా క్లియర్ కట్గా ఉంది. అన్ని ప్రాంతాల మధ్య సమతుల్యత కావాలి అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని ప్రాంతాల మధ్య సమతుల్యత కావాలి. సీట్ల విషయంలో మీరు ప్రతిపక్షాలు విపక్షాల మీద పైచేయి సాధించేకో, కొన్ని ప్రాంతాల ఆధిపత్యాన్ని నిలుపుకునేకో ఈ బిల్లు తీసుకొని వస్తే మేము మద్దతు ఇవ్వం. అండ్ మీరు అందరికీ సమన్యాయం, అందరికీ న్యాయం చేస్తాము అని చెప్పి మాట్లాడేటప్పుడు ఏవైతే మాట్లాడుతూ ఉన్నారో మాటల్లో కాదు, ప్రతిదీ మీరు బిల్లులో పొందుపరచండి. మాటలు ఒక విధంగా బిల్లు మరొక విధంగా ఉండి మాయ చేస్తామంటే కుదరదు. దీని మీద చిత్తశుద్ధి కావాలి. అండ్ మహిళల గౌరవము, మహిళల సాధికారత అన్నది మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అడుగడుగున చేసి చూపించారు. మేము అన్ని చోట్ల మహిళలను గౌరవించే విధంగానే నిర్ణయాలు తీసుకున్నాం. స్థానిక సంస్థలు 50% కోటా వాళ్ళకే ఇచ్చాం. ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని మహిళా పేరు మీద అమలు చేశాము అని చెబుతూ తెలుగు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఉంది. చాలామంది మహిళల మీద అభ్యంతరకరంగా, అసభ్యకరంగా కూటమి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అనబడే వాళ్ళే ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళ అసభ్యతతో కూడిన వీడియోలు బయటకు వచ్చినా కూడా ఈ ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకోలేదు. పైగా బాధితులనే నడి రోడ్డు మీద కొడుతూ ఉన్నారు, బాధితుల మీద కేసులు పెడుతూ ఉన్నారు. ఆ బాధితులనే పోలీసుల చేతిలో లాఠీలు తీసుకొని కొడుతూ ఉన్నారు. ఆ బాధితుల మీదనే కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపుతూ ఉన్నారు. సో ఇది కాదు మహిళా సాధికారత, మహిళలను గౌరవించడం అంటే. ఈ మహిళలకు సంబంధించి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే, ఎంపీల వీడియోలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోల విషయంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చాలా నిర్లిప్తంగా ఉంది అని చెప్పి మిథున్ రెడ్డి గారు మాట్లాడారు. సో ఆయన మాట్లాడేటప్పుడు కూటమి పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు గట్టిగా అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు.